ఇండియాలో మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988కి అమెండ్మెంట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 1, 2019 నుంచి ఈ సవరణలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఓవర్ స్పీడింగ్, సీట్ పెట్టుకోపోవటం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటం, అలానే యాక్సిడెంట్ చేయటం, వీటన్నిటికీ చాలా కఠినమైన శిక్షలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చాలామంది దీని గురించి పట్టించుకోవట్లేదు, కానీ శిక్షలు చాలా డేంజరస్గా ఉన్నాయి. సో ఇంత కఠినమైన శిక్షలు ఉండాల్సిందే. ఎందుకంటే బ్రెజిలియా డిక్లరేషన్ అని చెప్పి 2015లో బ్రెజిలియా డిక్లరేషన్ అని చెప్పి 2015లో ఇండియా కూడా బ్రెజిల్లో ఈ డిక్లరేషన్కి ఒప్పుకుంది. బై 2020 అంటే 2020 కల్లా రోడ్ యాక్సిడెంట్స్ని సగానికి తగ్గించటం అన్నమాట. వీ వాంట్ టు డిక్లేర్ బై 2020 ఆల్ కంట్రీస్ ఇన్ బ్రెజిలియా డిక్లరేషన్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య అండ్ రోడ్ యాక్సిడెంట్ సంఖ్య ఇదంతా దే ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ బై హాఫ్ అన్నమాట. 2017 మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ లెక్కల ప్రకారం ఇండియాలో 4.64 లక్షల రోడ్ యాక్సిడెంట్స్ అయితే 4.64 lakh రోడ్ యాక్సిడెంట్స్ అయితే 1.47 లక్షల మంది చనిపోయారు. 1.47 లక్షల మంది. సగం వరకు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే చావులు ఆపొచ్చు. గోల్డెన్ అవర్ అని చనిపోయే యాక్సిడెంట్ అయిన తర్వాత గంట సమయం కనుక ఆ అవర్లో కనుక మనం టైమ్లీ హెల్ప్ కనుక చేయగలిగితే, టైంకి హెల్ప్ చేసి మెడికల్ అసిస్టెన్స్ ఇప్పించి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే దాదాపు 50% ఆఫ్ ద డెత్స్ తగ్గిపోతాయి అన్నమాట. దట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఆ అవర్ని మనం ఏమంటాం? గోల్డెన్ అవర్. సో ఇంత దారుణం జరగకుండా ఉండటానికి మొదటిది ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వితౌట్ ఎ హెల్మెట్, వీటన్నిటికీ శిక్షలు పెంచేశారు. అండ్ కానీ చాలా రాష్ట్రాలు కామన్ మ్యాన్ పైన చాలా ఎక్కువ బర్డెన్ వేశారు అంటున్నాయి. కానీ శిక్షలు పెంచడం వల్ల మనుషులు మారుతారా అంటే, శిక్షలు పెంచడం వల్ల కొంత భయం అనేది తప్పకుండా కలుగుద్ది. ఇట్ విల్ హ్యావ్ ఏ డిఫరెన్స్ ఎఫెక్ట్ అనమాట. కొంత భయం అనేది తప్పకుండా కలుగుద్ది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయి. ఉదాహరణకి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పటి వరకు 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా ఉండేది. కానీ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి చాలా తక్కువ పనిష్మెంట్ ఉండేది. డ్రంక్ అండ్ డ్రైవ్కి ఇప్పటి వరకు తక్కువ పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే, మొట్టమొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా. ఇక సెకండ్ టైం దొరికితే 2 ఏళ్ళ జైలు శిక్ష, 15,000 జరిమానా. 2 ఏళ్ళ జైలు శిక్ష, 15,000 జరిమానా అనమాట. అలానే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇప్పటి వరకు 500, ఇప్పుడు 5,000. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇప్పటి వరకు 500, ఇప్పటి నుంచి 5,000. సీట్ బెల్ట్ లేకుండా కార్లో వెళ్తుంటే ఇప్పటి వరకు 100 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు దాదాపు 5,000 దాకా చేస్తున్నారు. సీట్ బెల్ట్ లేకపోతే దాదాపు 5,000 అనమాట. ఓవర్ స్పీడ్ అయితే ఇప్పుడు 400 ఉంది. అంటే సెప్టెంబర్ 1 వరకు 400 ఉండేది, ఇప్పుడు 1,000 to 2,000 వేయచ్చు స్పీడ్ని బట్టి. 1,000 రూపాయల నుంచి 2,000 వరకు. అలానే ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేస్తే కూడా చాలా కఠినమైన శిక్షలు అనమాట. అండ్ ఈ జరిమానాలు ఏదైతే పెనాల్టీస్ ఉన్నాయో ప్రతి ఇయర్ ఏప్రిల్ 1 రోజున 10% పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 10% పెరుగుతాయి అనమాట. అలానే మనం జనరల్గా ఎవరైనా డిస్ట్రెస్లో ఉన్నారనుకో, మనకెందుకు, మన పైన సివిల్ కేసులు పోలీసులు ఇసుకిస్తారు అని చెప్పి మనం ఎంటర్ అవ్వం. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే చూడనట్టు వెళ్ళిపోతాం. సో ఇప్పటి నుంచి గుడ్ సమారిటన్స్గా ఎవరైనా వర్క్ చేస్తే, యాక్సిడెంట్ అయినప్పుడు విక్టిమ్స్కి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళపైన ఎట్లాంటి సివిల్ కేసులు, ఎట్లాంటి క్రిమినల్ కేసులు ఉండవు అనమాట. సో దట్స్ కాల్డ్ గుడ్ సమారిటన్స్. హిట్ అండ్ రన్ కేసులో, అంటే హిట్ చేసేసి పారిపోతే దాని యొక్క పెనాల్టీ బాగా పెంచేశారు. హిట్ అండ్ రన్ కేసులో పెనాల్టీ చాలా ఎక్కువ పెంచేశారు అనమాట. అలానే నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ, స్టేట్ గవర్నమెంట్స్తో సంప్రదించి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ ఒకటి తీసుకొస్తున్నారు. దాంతోపాటు
పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తే గవర్నమెంట్ ఆ గోల్డెన్ అవర్లో ఆ 1 అవర్లో వితౌట్ ఎనీ మనీ ట్రీట్మెంట్ ఇస్తుంది అనమాట. వితౌట్ ఎనీ మనీ ఆ 1 అవర్లో గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ ఇస్తుంది. అదేవిధంగా కంపల్సరీ ఎవరైతే రోడ్డు యూజ్ చేసుకుంటారో, ఎవరైతే రోడ్ మీద వెహికల్ వేసుకొస్తారో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలంట. కంపల్సరీ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. దాంతోపాటు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కన్స్టిట్యూట్. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ పేర పెట్టబోతుంది. అదేవిధంగా ఏదైతే వెహికల్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తున్నాయో, వెహికల్ డ్యామేజ్ ఎక్కువ ఉందో, వెహికల్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తున్నాయో, అంటే థర్డ్ పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగించినా, డ్రైవర్స్కి ఇబ్బంది కలిగించినా, సేఫ్టీ సరిగ్గా లేకపోతే ఆ వెహికల్స్ని రీకాల్ చేసేస్తారు. రీకాల్ చేయడం అంటే ఆ వెహికల్ని విత్డ్రా చేసేస్తారు రోడ్ మీద నుంచి. సో అలాంటి వెహికల్స్ టెస్ట్ చేసి ఆ వెహికల్స్ని రోడ్ మీదకి రానిరు, వస్తే పనిష్మెంట్స్ ఇస్తారనమాట. సో దీనిలో గవర్నమెంట్ కొత్తగా నిన్న నితిన్ గడ్కరీ అనౌన్స్ చేస్తారు 14,000 కోట్ల ప్లాన్, 14,000 crores ప్లాన్ టు ఐడెంటిఫై ద బ్లాక్ స్పాట్స్ అండ్ టు ప్రొవైడ్ సేఫ్టీ ఇన్ ద బ్లాక్ స్పాట్స్. బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయడానికి, సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి 14,000 crores ప్లాన్ వేసింది. సో వీటన్నిటికీ ఒక కారణం బ్రెజిలియా డిక్లరేషన్. సో మన ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్ బ్రెజిలియా డిక్లరేషన్, మెయిన్స్లో వచ్చే క్వశ్చన్ రోడ్ యాక్సిడెంట్స్, ఈవెన్ ఎస్ఏలో కూడా రావచ్చు. మీరు ఒక ఎస్ఏ ఒకటి ప్రిపేర్ చేసుకోండి రోడ్ యాక్సిడెంట్స్. దాని మీద ఇప్పటివరకు వేసిన కమిటీస్, బ్రెజిలియా డిక్లరేషన్, దాని తర్వాత గవర్నమెంట్ రీసెంట్గా చేసిన మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ కొత్తగా, అండ్ ఆల్రెడీ గుజరాత్ స్ట్రిక్ట్గా ఇంకా ఎక్కువ ఫైన్స్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తుందంట. ఈరోజు న్యూస్ వచ్చిందనమాట. సో హోప్స్ తెలంగాణ కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే పాటిస్తే డెఫినెట్గా మనకు ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటం, సీట్ బెల్ట్ లేకుండా కార్లో డ్రైవ్ చేయటం ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఓకే.